ఓకే. హాయ్ అందరికీ. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా బావుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా మాట్లాడదాం. సోలో సికోవా అండ్ జాకబ్ ఫటు గురించి. వీళ్ళిద్దరు కలిసున్న ఫోటో ఒకటి చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఆ ఫోటో ఏందో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ఫోటోలో సోలో సికోవా అండ్ జాకబ్ ఫటుతో పాటు ఇంకొక అమ్మాయి గూడా ఉంది. ఈ అమ్మాయి ఎవరు అంటే అనోవాయ్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయే. తన పేరు వాగన్ అనోవాయ్. సో, ఇప్పుడు ఈమె గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంట్రెస్టెడ్‌గా ఉందంట తనని డబ్ల్యూడబ్ల్యూలోకి తీసుకురావడానికి. బట్ ప్రెజెంట్ అయితే తను వాలీబాల్ ప్లేయరు. అండ్ డబ్ల్యూడబ్ల్యూలోకి రావడానికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు. అండ్ తనకి రెజ్లింగ్ వచ్చో కూడా తెలియదన్నమాట. సో, ప్రెజెంట్ అయితే డబ్ల్యూడబ్ల్యూఈ ఇంట్రెస్టెడ్‌గా ఉందని అప్డేట్ అయితే వచ్చింది. తనకి నిజంగానే రెజ్లింగ్ వచ్చి ఉండొచ్చు. అందుకనే డబ్ల్యూడబ్ల్యూఈ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కావచ్చు. సో, ఇప్పుడు తనకి రెజ్లింగ్ రాకపోతే డబ్ల్యూడబ్ల్యూఈ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తది? ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే తనకి మేబీ రెజ్లింగ్ వచ్చే ఉంటది. మరి చూద్దాం ఇన్ ఫ్యూచర్‌లో వాగన్ అనోవాయ్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతదా అని. అండ్ ఈ ఫోటో అయితే చాలా అంటే చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అందుకనే మీకోసం షేర్ చేసినాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జిమ్మీ ఊసో గురించి. సో, మనకి జిమ్మీ ఊసో నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో వస్తారని రూమర్స్, అప్డేట్స్ అయితే ఉన్నాయి కదా! అండ్ ఇప్పుడు ఒక టీజ్ అయితే వచ్చింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. యూసోస్ అయితే ట్వీట్ చేసినారన్నమాట. ఆ ట్వీట్‌లో ఏముందంటే, అంటే లాస్ట్ వీక్ స్మాక్‌డౌన్ ఏ విధంగా ఉందని ఒక ట్వీట్ అయితే చేసినారు. దానికి ఆన్సర్ ఇచ్చినారు ఆంజెలో డాకిన్స్. సో, ఆ ఆన్సర్ ఏందో మీరే స్క్రీన్ మీద చూడండి. సో, ఒక బోరింగ్ ఫేస్ అయితే పెట్టినారన్నమాట మన ఆంజెలో డాకిన్స్. సో, ఇప్పుడు దీని అర్థం ఏంది? అంటే ఇప్పుడు ఆ ట్వీట్ చేసింది యూసోస్ అంటే ఇద్దరు జిమ్మీ అండ్ జే. సో, ఇప్పుడు జే ఊసోకి అవసరం లేదు. అంటే ఈ ట్వీట్‌లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, మనకి అవసరం ఉంది ఓన్లీ జిమ్మీ ఊసోకి. ఎందుకంటే జిమ్మీ ఊసో స్మాక్‌డౌన్‌లో వస్తారు కాబట్టి. సో, ఇప్పుడు ఆ ట్వీట్‌ని జిమ్మీ ఊసో చేసినారని మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఈ ట్వీట్‌ని బట్టి మనకేమనిపిస్తుంది? సో, మేబీ జిమ్మీ ఊసో రిటర్న్ చేయడానికి రెడీగా ఉన్నారని అర్థమవుతుంది. అండ్ జిమ్మీ ఊసో బ్రేక్‌లో ఉన్నప్పటి నుండి ఎటువంటి టీజ్ రాలేదు. మేబీ ఈ స్మాక్‌డౌన్‌లో వస్తాడు, నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో వస్తాడని రూమర్స్ మాత్రమే వచ్చినాయి. బట్ డైరెక్ట్‌గా జిమ్మీ ఊసో మాత్రం టీజ్ అయితే చేయలేదు. సో, మనకిప్పుడు ఒక టైప్‌లో టీజ్ చేసినారనే చెప్పాలి జిమ్మీ ఊసో. స్మాక్‌డౌన్‌లో జిమ్మీ ఊసో వచ్చినా రావచ్చన్నమాట. అండ్ పాల్ హెమన్ కూడా వస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. సో, చూద్దాం మనకి నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్ గడిస్తే ఒక క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం యూఎస్ఏ నెట్వర్క్ గురించి. సో, మన యూఎస్ఏ నెట్వర్క్ పైన స్మాక్‌డౌన్ వస్తుంది కదా! ఇప్పుడు యూఎస్ఏ నెట్వర్క్ వాళ్ళు స్మాక్‌డౌన్ రోస్టర్‌లో ఎంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారో అంతమంది ఫోటోస్‌ని రిలీజ్ చేసింది. అంటే ఒక పోస్టర్‌లో చూపించింది. ఇందులో రోమన్ రీన్స్ ఉన్నారు, కోడీ రోడ్స్ ఉన్నారు. చాలామంది సూపర్ స్టార్స్ అయితే ఉన్నారన్నమాట. సో, స్మాక్‌డౌన్ రోస్టర్‌ని మొత్తం చూపించింది. అండ్ రోమన్ రీన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో. అండ్ నెక్స్ట్ మాట్లాడడం జే ఊసో గురించి. రీసెంట్‌గా జే ఊసో ఏమన్నారంటే, తన ఫ్యామిలీ ఫ్యూడ్‌లో ఉండాలని తనకి ఇంట్రెస్టెడ్‌గా ఉందంట. అంటే ఇప్పుడు జే ఊసోకి జిమ్మీ ఊసోతో కావచ్చు, లేదంటే సోలో సికోవాతో కావచ్చు. సో, వీళ్ళతో ఫైట్ చేయడానికి మన జే ఊసోకి చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉందంట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఫ్యామిలీ ఫ్యూడ్స్ కావచ్చు, బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ కావచ్చు, ఇవన్నీ చాలా అంటే చాలా సక్సెస్ అవుతాయి. సో, అందుకని మన జే ఊసోకి ఫ్యామిలీ ఫ్యూడ్‌లో కనిపించాలని ఉందంట. సో, అది జిమ్మీ ఊసోతో కావచ్చు, లేదంటే సోలో సికోవాతో కావచ్చు, ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ అయితే చేసినారు. అండ్ ఇంకొక ఫోటో కూడా షేర్ చేసినారు. ఆ ఫోటో ఏందో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్వెల్ రోడ్రిగేజ్ గురించి. సో, కొన్ని రోజుల నుండి రాక్వెల్ రోడ్రిగేజ్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తుందని రూమర్స్ అయితే ఉండే. అండ్ ప్రెజెంట్ మన రాక్వెల్ రోడ్రిగేజ్ లివ్ మోర్గాన్‌కి హెల్ప్ చేస్తుందన్న అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఎందుకంటే మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ వీడియోలో సేమ్ మనకి రాక్వెల్ రోడ్రిగేజ్ ఏ విధంగా వచ్చి రియా రిప్లీని అటాక్ చేసిందో, అంటే మొన్న రాలో కూడా రియా రిప్లీ సేమ్ అదే విధంగా వచ్చి లివ్ మోర్గాన్‌ని అటాక్ చేసిందన్నమాట. సో, అందుకనే ఈ ఒక టైప్‌లో టీజ్ అయితే చూపిస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. రాక్వెల్ రోడ్రిగేజ్ లివ్ మోర్గాన్‌తో చేయగలుగుతదని, మన లివ్ మోర్గాన్‌కి హెల్ప్ చేస్తదని. అండ్ ఇంతకుముందు కూడా చాలా రూమర్స్ అయితే వచ్చినాయి. సో, అప్పుడు కూడా చెప్పినాను ఈ అప్డేట్ గురించి, రూమర్ గురించి. సో, ప్రెజెంట్ ఇప్పుడు కూడా రూమర్స్, అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, చూద్దాం మనకిప్పుడు నెక్స్ట్ రాలో కావచ్చు, లేదంటే దాని తర్వాత జరిగే రాలో కావచ్చు, లివ్ మోర్గాన్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ సెట్ అవ్వచ్చు. మరి రాలో వస్తదా? డైరెక్ట్‌గా బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో వచ్చి లివ్ మోర్గాన్‌కి హెల్ప్ చేస్తదా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినప్పటి నుండి ఒక నలుగురు సూపర్ స్టార్సే కోడీ రోడ్స్‌ని పిన్ చేయడం జరిగింది. సో, ఫస్ట్‌గా డ్రూ మ్యాకెంటైర్ పిన్ చేసినారు. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ పిన్ చేసినారు. అండ్ దాని తర్వాత రాక్ పిన్ చేసినారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు సోలో సికోవా పిన్ చేసినారు. సో, ఓన్లీ 4 సూపర్ స్టార్స్ మాత్రమే కోడీ రోడ్స్‌ని పిన్ చేసి ఓడించినారన్నమాట.
సో మరి ఇప్పుడు కోడీ రోడ్స్ని ఓడిపించే సూపర్ స్టార్ ఎవరు? ఈ నలుగురు సూపర్ స్టార్స్లోనే ఒకరా, లేదంటే వేరే సూపర్ స్టార్ కోడీ రోడ్స్ని పిన్ చేసి ఓడిపిస్తాడా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన MVP గురించి. సో MVPని WWE రిలీజ్ చేసింది కదా. సో ఇప్పుడు MVP సోషల్ మీడియాలో ట్రిపుల్ హెచ్ని తిట్టేస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు WWEలో ఓమోస్ ఉన్నారు కదా. సో ఓమోస్కి ఎటువంటి స్టోరీ లైన్ ఇస్తలేదు WWE, పక్కన పెట్టి పడేసింది ఓమోస్ని. అందుకనే MVP ట్రిపుల్ హెచ్ని తిడుతున్నారు. ఓమోస్ ఒక మంచి టాలెంటెడ్ సూపర్ స్టారు అండ్ బ్రాక్ లెస్నర్ అండ్ చాలా అంటే చాలా హైట్ ఉంటారు, చాలా అంటే చాలా స్కిల్స్ ఉన్నాయి. అలాంటి సూపర్ స్టార్ని మీరు పక్కన పెట్టి పడేసినారని మన MVP ట్రిపుల్ హెచ్ని తిడుతున్నారు. అండ్ దీనిపైన మీరేమంటారు? అంటే ఇప్పుడు ఓమోస్ ఒక బిగ్ కట్అవుట్ ఉంటుంది. సో అలాంటి సూపర్ స్టార్ స్టోరీ లైన్లో కనిపిస్తే బాగుంటుంది. సో ఒక నార్మల్ స్టోరీ లైన్లో కనిపించినా సరే కొంచెం ఇంట్రెస్టెడ్గా అనిపిస్తుంది. అలాంటిది డైరెక్ట్గా మొత్తం పక్కన పెట్టి పడేసినారు. ఒక్కొక్కసారి లైవ్ ఈవెంట్లో మాత్రమే కనిపిస్తున్నారు. అది కూడా ఇప్పుడు తక్కువ అయిపోయింది. సో మరి ఈ విషయంలో MVPని యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపటి రా ప్రివ్యూ గురించి. రేపటి రాలో బ్రెట్ హార్ట్ అయితే వస్తున్నారు. అండ్ బ్రెట్ హార్ట్ గుంతర్ సెగ్మెంట్లో ఇన్వాల్వ్ అవుతారన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో మరి బ్రెట్ హార్ట్ మాట్లాడేటప్పుడు గుంతర్ వస్తారేమో, లేదంటే గుంతర్ మాట్లాడేటప్పుడే బ్రెట్ హార్ట్ వస్తారో చూడాలి. మరి కంపల్సరీ వీళ్ళ మధ్య ఒక సెగ్మెంట్ అయితే చూడడానికి దొరుకుతుందన్నమాట రేపటి రాలో. సో రేపటి రా ఒక సీజన్ ప్రీమియర్ రా. సో చాలా స్పెషల్ ఉండబోతుంది. అండ్ మనకి వైట్ 6 కూడా ఒక మ్యాచ్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు వైట్ 6 మెంబర్స్ ఫైట్ చేస్తారనమాట రేపటి రాలో. సో మన అమెరికన్ మేడ్ టీమ్ తోటి. అండ్ ఇంకా కొన్ని మ్యాచెస్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయినాయి. ఆ మ్యాచెస్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్లడ్ లైన్ ఎండ్ గురించి. సో కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్తో బ్లడ్ లైన్ స్టోరీ లైన్ మొత్తం ఎండ్ అవుతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోకపోతేనే మంచిది. ఎందుకంటే మనకి బ్లడ్ లైన్ ఎండ్ అవుతుందని చాలా రూమర్స్ అయితే ఉండే. ఎప్పుడు జే ఊసో బ్లడ్ లైన్ నుండి విడిపోయిన తర్వాత, జిమ్మీ ఊసో రోమన్ రీన్స్కి బెటరైజ్ చేసిన తర్వాత, సామీ జైన్ వెళ్ళిపోయిన తర్వాత, అండ్ ఇవన్నీ జరిగినప్పుడు రూమర్స్ అయితే ఉండే బ్లడ్ లైన్ ఇక పని అయిపోయింది, బ్లడ్ లైన్ టోటల్గా కొలాప్స్ అయిపోయిందని. అండ్ దాని తర్వాత ఏం జరిగింది? సోలో సికో రోమన్ రీన్స్తోనే ఉన్నారు. అండ్ జిమ్మీ ఊసో కూడా మళ్ళీ రోమన్ రీన్స్తో కలిసినారు. అండ్ ఏమైంది? బ్లడ్ లైన్ మళ్ళీ కంటిన్యూ అయ్యింది. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ WrestleMania 40లో టైటిల్ని లాస్ అయిన తర్వాత బ్లడ్ లైన్ ఎండ్ అవుతుంది అనుకున్నాం. ఎప్పుడు WrestleMania 40 అయిపోయిన తర్వాత వెంటనే. అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది? సోలో సికోవా న్యూ ట్రైబల్ చీఫ్గా మారినారు. మళ్ళీ బ్లడ్ లైన్లో సివిల్ వార్ జరుగుతుందన్న అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకని ఇప్పుడు మనం ఎప్పుడైతే బ్లడ్ లైన్ ఎండ్ అవుతుంది అనుకుంటున్నామో అప్పుడే ఒక న్యూ స్టోరీ లైన్ మొదలవుతుంది. సో ఇప్పుడు చూసినాం కదా, చాలాసార్లు ఇలా అనుకున్నాం, మళ్ళీ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ కంటిన్యూ అయితే అవుతుందన్నమాట WWEలో. అండ్ ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ దీనికి ఎండింగే కావచ్చు, బట్ అది ఎప్పుడు జరుగుతుంది అనేది క్లారిటీ లేదు కదా. మనకి WrestleMania 40 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ WrestleManiaలో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుందని అప్డేట్ అయితే ఉండే. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ WrestleManiaలో జరగదని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ WrestleMania 42లో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతుందన్న అప్డేట్స్ అయితే వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అనేది ఇప్పట్లో ఎండ్ అవదనే అనిపిస్తుంది. సో ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ బ్లడ్ లైన్ స్టోరీకి ఫైనల్ డెస్టినేషన్ అయితే సో అది ఇప్పట్లో జరిగే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా స్టోరీ లైన్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. దీన్ని బట్టి చూస్తే అంటే ఇప్పుడు మీకేమనిపిస్తుంది? బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎండింగ్ ఏ విధంగా ఉంటుందని మీకు అనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకొకటి చెప్పాలి, ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి మనకి మెన్స్ సూపర్ స్టార్సే ఎక్కువగా కనిపిస్తున్నారు, ఫీమేల్ సూపర్ స్టార్స్ ఎవరు కనిపించలేదు. అండ్ అంటే ఇప్పుడు బ్లడ్ లైన్ ఫ్యామిలీలో నవమి ఉంది, నయా జాక్స్ ఉంది. సో వాళ్ళ ఇంటరప్షన్ అనేది ఎక్కడా జరగలేదు. సో మరి వాళ్ళు కూడా బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ అవుతారా అనేది చూడాలి. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అన్నమాట. సో మరి మీరేమంటారు? బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఫీమేల్ సూపర్ స్టార్స్ కూడా ఇన్వాల్వ్ అవుతే ఎలా ఉంటుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకొకటి సెత్ రాలిన్స్ అప్డేట్ అడుగుతున్నారు. సో సెత్ రాలిన్స్ పైన ఎటువంటి అప్డేట్ అయితే రావట్లేదు. అండ్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే సెత్ రాలిన్స్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కన్నా ముందే రిటర్న్ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని తర్వాత బ్యాడ్ బ్లడ్లో సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో చూద్దాం అప్కమింగ్ రాలో అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ నిజంగానే రిటర్న్ చేస్తారా చేయరా అనేది తెలుస్తుంది. సో కొంచెం వెయిట్ చేద్దాం. సో మన సెత్ రాలిన్స్ రిటర్న్ కోసం అయితే. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. సో మీ మెసేజ్కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.